పిల్లల ఆధార్ అప్డేట్ చేసుకోకపోతే త్వరలోనే రద్దయిపోయే అవకాశం కూడా ఉంది అంటున్నారు. నేనేం భయపెట్టట్లేదు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి. నిన్న ఆధార్ అథారిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో భువనేష్ కుమార్ అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీస్కి లెటర్ పంపించారండి. అంటే ఇలాంటి న్యూస్ కూడా మనం షేర్ చేసుకుంటున్నాం. ఏమని అంటే 5-17 సంవత్సరాల మధ్య పిల్లలు ఆధార్ చేంజెస్ వస్తాయండి. అంటే బయోమెట్రిక్లో చేంజెస్ వస్తాయి. అంటే చేతి ఫింగర్ అంటాం కదండి, మనం బయోమెట్రిక్ ఇస్తాం కదా, దీని ప్యాటర్న్లో చేంజెస్ వస్తాయి, ఐరిస్లో కాస్త చేంజెస్ వస్తాయి. కాబట్టి అంటే పెరుగుతున్న పిల్లలకి ఇది అప్డేట్ చేయించుకోవాలి. ఎందుకు అంటే వీళ్ళు భవిష్యత్తులో చాలా 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 పథకాలు పొందాలి కదండి. అలాగే సెక్యూరిటీ పరంగా కూడా ఇబ్బందులు ఉండకూడదని చెప్పి ఆయన ఈ అప్డేట్ ఇచ్చారు. ఎక్కడ ఏంటి అంటే దీనికోసం పెద్దగా ఆలోచించక్కర్లేదండి. ఆల్రెడీ ఆధార్ తీసుకొని ఉంటాం. అదేది శిశు ఆధార్ అని, బ్లూ ఆధార్ అని తీసుకున్నాం. లేదంటే ఏదో ఒక ఆధార్ అయితే ఉంది కదా పిల్లలది. కానీ అప్డేట్ చేశారా ఒకసారి గుర్తు తెచ్చుకోండి.